తెలుగు సాహిత్యం స్త్రీవాద కవిత్వం. ఇంగ్లీష్లో ఫెమినిజం, తెలుగులో స్త్రీవాదంగా అవతరించింది. ఈ పదానికి సమానార్థకాలుగా స్త్రీ విముక్తి, స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం, స్త్రీ విమోచనోద్యమం అనే అనేక రకాల పేర్లు వాడుకలో ఉన్నాయి. వీటన్నింటి తర్వాత స్త్రీవాదం అనే పదం స్థిరపడింది. 1975 నుంచి 85 దశకాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించింది. కందుకూరి, చలం తమ రచనల ద్వారా స్త్రీల అభ్యుదయాన్ని, స్వేచ్ఛని కాంక్షించారు. 1975 నుండి స్త్రీవాద కవితలు వెలువడటం మొదలైన 1980 నుండే స్త్రీవాదం ఒక బలమైన ధోరణిగా విస్తరించడం జరిగింది. 1972లో ఓల్గా ప్రతి మనిషి ఒక నిర్మల కావాలి అనే కవిత రాసింది. ఇదే తొలి స్త్రీవాద కవితగా తెలుగులో కొందరిని పేర్కొంటారు. అందమైన దోపిడికి, పవిత్రమైన హింసకు, న్యాయమైన దాస్యాన్ని బలైపోయిన నేను భారత స్త్రీని అంటూ ప్రారంభ కవిత ఇలా ముగిసింది. కానీ రేపు నేను పతివ్రతామ తల్లిని గాను, ప్రబంధ కన్యను గాను, ఫ్యాషన్ ప్యారెట్ బొమ్మను కాను, పసిపాపల చంపే పాపిని కాను, పంచాతి నిర్మల వాసురాలిని అంటూ ఈ కవిత తిరుగుబాటును రగుల్గొల్పినది. 1990లో త్రిపురనేని శ్రీనివాస్ గురిచూచి పాడే పాట అనే సంకలనం ప్రచురించి స్త్రీవాద కవితలు అని మొదటిసారిగా వ్యవహరించాడు. తెలుగులో స్త్రీవాద కవిత్వాన్ని ప్రభావితం చేసినటువంటి పాశ్చాత్య రచనలు. 1792లో ఇంగ్లాండు రచయిత్రి మేరీ హాల్స్టాన్ క్రాఫ్ట్ రచించినటువంటి విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ అనే పుస్తకము స్త్రీల హక్కుల గురించి, కుటుంబ పరిస్థితుల గురించి చర్చించిన మొదటి పుస్తకం. 1994లో ఫ్రెంచ్ రచయిత రచించినటువంటి ది సెకండ్ సెక్స్, సైమన్ ది బోవియర్. 1994లో ఫ్రెంచ్ రచయిత రచించిన ది సెకండ్ సెక్స్. 1960లో అమెరికన్ రచయిత్రి బ్రెట్టి ఫ్రీడన్ రచించినటువంటి ది ఫెమినైట్ మిస్టేక్ మొదలగునవి తెలుగులో స్త్రీవాదాన్ని బాగా ప్రభావితం చేసిన రచనలు. మిలెట్, సెక్యుయల్ పాలిటిక్స్ తెలుగులో స్త్రీవాద కవితా వైభవం. 1993లో నీలిమేఘాలు అనే స్త్రీవాద కవితా సంకలనం వెలువడింది. ఇందులో వసంత కన్నాభిరామన్ రాసినటువంటి స్త్రీగా రాయడం అంటే, ఓల్గా రాసిన సంకెళ్ళు తెగుతున్న సంగీతం అనే వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని, ఆలోచనల్ని వివరిస్తాయి. స్త్రీవాద కవయిత్రులు, వారి సంపుటాలు. జయప్రభ, యుద్ధోన్ముఖంగా, వామనుడు మూడో పాదం, యశోధర వగపెందుకే మొదలైనటువంటివి జయప్రద గారి సంపుటాలు. ఇక కొండెపూడి నిర్మల రచించినటువంటి నడిచే గాయాలు, బాధ, సెప్తనది. మందవరపు హైమావతి రచించినటువంటి సూర్యుడు తప్పిపోయాడు, సర్ప పరిష్వంగం. కె గీతా గారు రచించినటువంటి ఋతువైన వేళ. శీలా సుభద్రాదేవి గారు రచించినటువంటి ఆకలి నృత్యం, తెగిన పేగు, ఆవిష్కారం మొదలైనటువంటివి. విమల రచించినటువంటి అడవి ఉప్పొంగిన రాత్రి. అలానే పాటిబండ్ల రజని రచించినటువంటి ఎర్రజాబిళ్ళ ఎరీనా. చిల్లల భవానీదేవి రచించినటువంటి శబ్దస్పర్శ. ఘంటసాల నిర్మల రచించినటువంటి ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్. మహేష్ బీన్ రచించినటువంటి ఆకురాలు కాలం. తుర్లపాటి రాజేశ్వరి రచించినటువంటి తాళి కట్టిన మృగం. 1994లో సావిత్రి బందిపోట్లు అనే కవిత రాసి సంచలనం కలిగించింది. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.